మాతృదేవోభవ. శిశువై నీయొడినాడు వేళలను రాశీభూత ప్రేమార్ద్రతావశమై లోకములెల్ల నాకములుగా భావంబులో దోచే నేడశనంబున్ గ్రసించు ముష్కరుల అన్యాయంబులం చూడగా పశుతత్వం భయం ముగల్పెడిని నీ బంగారు నంకమ్ములో శిశువై పండగ చేయుమెల్లప్పుడు. అమ్మా నీ బంగారు నంకమ్ములో శిశువై పండగ చేయుమెల్లప్పుడు కాశీవాస భాగ్యం బదే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 173వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భగవంతుడు భక్తి యోగంలో నిజమైన భక్తి అంటే ఏమిటో, భక్తుని యొక్క మనస్సు మాట చేత ఎలా ఉంటాయో చెబుతున్నాడు. యస్మాన్నోద్విజతే లోకం లోకాన్నోద్విజతే చయః హర్ష అమర్ష భయోద్వేగైర్ముక్తః యస్స చ మే ప్రియః హర్షామర్ష భయోద్వేగైర్ముక్తో యస్స చ మే ప్రియః. నిజమైన భక్తుడంటే నిరంతరము నా గుళ్ళో కూర్చుని పూజలు చేయడం కాదయ్యా, సహస్రనామాలు స్తోత్రాలు పారాయణ చేయడం కాదయ్యా, వాటి సారాన్ని గ్రహించడం. ఆ గ్రహించిన వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే యస్మాన్నోద్విజతే లోకం లోకః యస్మాత్ నా ఉద్విజతే. లోకాన్ని వాడు ఉద్విగ్నం చెయ్యడు, భయపెట్టడు, అనవసరంగా పిచ్చి నమ్మకాలు పెంచడు. వాస్తు గురించో జ్యోతిష్యం గురించో కళల గురించో శకునాల గురించో భూతాల గురించో దెయ్యాల గురించో భయపడుతున్నాడంటే వాడు భక్తుడు కాదు, పెద్ద శనిగాడు. ఆధ్యాత్మికత మొత్తం ధైర్యం చెప్పడానికి, భయపెట్టడానికి కాదు. మనకు తెలిసిన పురాణాల ద్వారా శాస్త్రాల ద్వారా సమస్త విద్యల ద్వారా మానవ జాతికి ధైర్యం చెప్పాలి మనం. కానీ భయపడుతున్నారు ఈవేళ. గురువు దగ్గర చేరిన వాళ్ళు జారిపోతారేమో అని కూడా ఒకే గురువు ఉండాలి, మారకూడదు, గురువుని నమ్మకపోతే మహాపాపం, గురువు దేవుడు కంటే గొప్పవాడు అని ఇంక రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. మహానుభావులు చెప్పిన మాటలను దుర్వినియోగం చేస్తున్నారు. గురువు కోపం వచ్చిన దేవుడు కోపం వస్తే గురువు రక్షిస్తాడు, గురువు కోపం వస్తే దేవుడు కూడా రక్షించాడు. ఎవరు అనుండొచ్చు, గొప్పవాడే కావచ్చు. అనే సందర్భాల్లో దాన్ని చెప్ప ఈ గురువుల గురించి ఆయన చెప్పింది వాడేసుకోవడం శుభ్రంగా అన్నిటినీ. ఎందుకంటే ఈయన ముఠా జారిపోకుండా ఉండాలి. ఇదే భయపెట్టడం. అంచేత లోకాన్ని భయపెట్టేవాడు ఎప్పుడూ భక్తుడు కాదు, గురువు కాదు, జ్ఞాని కాదు. అంతేకాదు యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చయః. లోకానికి భయపడేవాడు కూడా భక్తుడు కాదు. మనకి ఎందుకు వచ్చింది వాళ్ళని ఎందుకు వచ్చింది? అధర్మం కోసం దెబ్బలాడాలా వద్దా? ధర్మం కోసం మాట్లాడాలా వద్దా? ఎందుకు వచ్చింది ఏంటి? ఎవరు మటుకు వారు ఎందుకు వచ్చింది అనబట్టే కదా పరిస్థితి అవుతుంది. ఇతర దేశాల్లో పక్కింట్లో గొడవ పెట్టుకుని పెద్ద పెద్ద శబ్దాలు ఏమైనా వినపడితే తెలియకుండా ఈ పక్కింటి వాడు కేసెట్టేస్తారండి. రాత్రి వాళ్ళంతా ఏదో పెద్ద శబ్దాలు వినపడ్డాయి నాకు. ఐ గాట్ డిస్టర్బ్డ్, ఐఎమ్ యాజిటేటెడ్. సో ఇన్ ది మార్నింగ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అటెండ్ ది డ్యూటీ. సో ఐ హ్యావ్ ఎ లాస్ ఆఫ్ సమ్ 10 lakhs. దే హ్యావ్ టు పే అంటాడు. అంతే వాడు చచ్చిపోవాలి. ఇంకా షూ అంటారు అమెరికాలో. షూయే షూట్. ఇక్కడ మైకులు, అక్కడ మైకులు, అక్కడ గోల, ఇక్కడ గోల, ఇక్కడ రోడ్డు మీద ప్రచారం. మనం ఎవరిని ఏం అనడానికి లేదు. పైగా వినాయక చవితి పందిరేస్తాడు, కెవ్వు కేక. ఏడు వినాయకుడా కెవ్వు కేక? ఇటు వినాయకుడు పందిరిలో కెవ్వు కేక ఏమిటండి? ఇది భక్త్యా? జరుగుతున్నది ఎంత ఘోరం. మనం ఎవరైనా అభ్యంతరం చెబుతున్నామా? ఓ కాగితం పెట్టామా? ఏమి లేదండి. దానికి మనకెందుకు. సరే నిజమే చిన్న చిన్న వాటిలో కల్పించుకుని చికాకులు ఉన్నాయి. పోనీ మనమేనా అలాంటి దాన్ని ప్రోత్సహించడం మన ఎలా వద్దా? మళ్ళీ ప్రతి వాళ్ళకి ఓ పందిరి, ప్రతి వాళ్ళకి ఓ మైకు, ప్రతిదానికి ఓ గొడవ. ఈ వినాయక నవరాత్రులకి నా మటుకు నాకు 9 రోజులకి ఇంచుమించు 90 మంది అడిగారు. నీవు ఒప్పుకునే 9 చోట్ల ఎక్కడ ఒప్పుకొని పొద్దున చెప్పలేరా అండి, మధ్యాహ్నం చెప్పలే. ఏమిటి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఏడు భోజనమా, టిఫినా, కాఫీయా? ఇవి ఉపన్యాసాలు 1-2 గంటలు చెప్పాలి. సాయంత్రం చెప్పి మళ్ళీ పొద్దున చెబితే మా పరిస్థితి ఏమిటి? అన్ని పందిర్లు పెరిగాయి, అన్ని గుళ్ళు పెరిగాయి, అన్ని దేవతలు పెరిగారు, అన్ని ఆరాధనలు పెరిగాయి. మరి ఆధ్యాత్మిక అవినీతి అలాగే ఉంది. పైగా ఈ వినాయక చవితికి కరెంటు కూడా ఎలా లాగుతాడైనా పక్కనుండే పోలు మించి ఎవరికి చెప్పకుండా ఓ వైర్ లాగి వినాయకుడు తొండం కింద పెట్టేస్తాడు బల్బు.
లాగే శుభ్రంగా అక్కడ ఎమ్మెల్యే గారు వస్తే ఆయన చేత ఆవిష్కరణ చేయిస్తాడు వినాయకుడు పందిరి. చేయించి కాస్త చెవులోనూ కొంచెం లాగా పర్లేదా మేము చూసుకుంటాలే కానీ. మరి ఏమైంది? విద్యుత్తు ఎవరండి? వినాయకుడుదా ఈ పాపం మందా? వినాయకుడు పందిరేస్తావా? నువ్వు కరెంటు బిల్లు కట్టలేవా? దొంగ కరెంటు లాగుతావా? రేపు పొద్దున పందిరి దగ్ధమైతే అప్పుడు వినాయకుడు మహిమ మీద అనుమానం రాదు? మతం మార్పిళ్ళు అక్కడ జరగట్లా, ఇతరుల అవకాశాన్ని వినియోగించుకోవట్లా. వినాయక చవితి పందిరి అంటుకుందుట, ప్రమాదం జరిగింది, దేవుడు ఏం కాపాడినట్టు అని వెంటనే వాళ్ళు విమర్శలు చేయట్లా. దేవుడు నిన్ను దొంగ కరెంటు పెట్టమన్నాడా తాటాకుల కింద? ఇదంతా మనం చేసే పనులు కాదండి. లోకాన్ని నువ్వు భయపెట్టద్దు, లోకానికి నువ్వు భయపడద్దు. ధైర్యంగా ఉండి, ఉండేది ఏమీ లేదు, మనం తెచ్చింది ఏం లేదు, పట్టుకెళ్ళేది ఏం లేదు, ఇంకేం పోగొట్టుకుంటామని అధైర్యపడాలి. అంచేత మన మాటలు, మన చర్యలు, మన మనస్సు లోకాన్ని భయపెట్టకూడదు, లోకానికి మనము భయపడద్దు. లోకానికి ధైర్యం చెప్పాలి, మనం ధైర్యంగా ఉండాలి. ఇది ఆధ్యాత్మికత, ఇది భక్తుడు. ఇప్పుడు ఎవరు భక్తులో తేల్చుకుందాం. యస్మాన్నోద్విజతో లోకో లోకాన్నోద్విజతే చేహ హర్ష అమర్ష భయ ఉద్వేగైర్ముక్త యస్సచమే ప్రియ. హర్షం అంటే ఎక్కువగా ఊరికి కేకలేయడం, ఏళ్ళేయడం, ఆనందించడం. నేను కాబట్టి పొందాను వెంటనే విందులు, వినోదాలు, పార్టీలు ఇవ్వడం, నేను ఒక ఘన విజయం సాధించా. దీనికి దూరంగా ఉండేవాడు భక్తుడు. అమర్ష కోపం, ప్రతిదానికి కోపం, ఇంట్లో వస్తువులు విసిరేయడం, అనవసరంగా కోపపడడం, ఏదో అధికారం చలాయించడం, 190,000 సార్లు చెప్పానన్నాం ఏదో లెక్కెట్టినట్టు. ఈ కోపం లేనివాడు భక్తుడు. భయపెట్టనివాడు, భయపడనివాడు భక్తుడు. ఉద్వేగై అనేక వార్తలు తెలుస్తూ ఉంటాయి. ఉద్విగ్నతకి లోను కాకూడదు. తట్టుకోవాలి. ఒక్కోసారి నష్టాలు వస్తాయి. మొగాడు, నేను ఊరికే సరదాగా చెబుతున్నా, ఏ ప్రయాణమో చేస్తూ ఉంటాడు. ఆ ప్రయాణంలో 50,000 సొమ్ము పోతుంది. నిజంగా ధైర్యం ఉన్న మొగాడైతే ఇంట్లో కూడా చెప్పొద్దు ఆ విషయం. హడావుడి చేయొద్దు. ఇప్పుడు చెప్పి చేసేది ఏమిటి? ఆవిడ ఏడవడం తప్ప ఇంకోలా సంపాదించుకుంటాం. చెప్తే వాళ్ళకి కంగారు, వీళ్ళకి కంగారు, మొత్తం అందరికీ ఫోన్లు, అందరూ కలిసి ఇంకా పోయిందిటిగా లేనిపోని జాగ్రత్తలన్నీ చెప్పడం. అసలు ఈ పోయిన దానికంటే ముందు ఈ పరామర్శ చిక్కగా ఉంటుంది. అనేక దుఃఖాలు నిజంగా మొగాళ్ళని దృష్టిలో పెట్టుకు చెబుతున్న స్త్రీలది చాలా సున్నితమైన హృదయం అండి. ఇందులో మీ ఆవిడ, మా ఆవిడ, మీ అమ్మగారు, మా అమ్మగారు, మీ చెల్లి, మా చెల్లి, ఈ భేదాలు ఏమీ లేవు. స్త్రీలందరూ చాలా సున్నితమైన మనుషులు. వాళ్ళకి అనేక విషయాలు చెప్పకూడదు. అసలు ఇది స్త్రీలను తక్కువ చేయడం కాదమ్మా, నన్ను మన్నించండి. మిమ్మల్ని గాయపరచడం ఇష్టం లేక అవన్నీ వాళ్ళకి తలనొప్పి, వాళ్ళు తట్టుకోలేరు. అందుకే చాలా విషయాలు పూర్వం శాస్త్రం స్త్రీభ్యో గుహ్యం మావద రహస్యాలు స్త్రీలకు చెప్పొద్దని ఎందుకన్నారంటే వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళని అవమానించడం కాదు, అది వాళ్ళ హృదయం. అది పసిపిల్లలు ఎంతో, స్త్రీలు అంతేనండి. పెద్ద ఏదో చెప్తారు కానీ కబుర్లు. పసిపిల్లాడు హృదయం ఎంత సున్నితమో స్త్రీ అంటే ఎదగలేదని అర్థం కాదు, ఎదిగినా సున్నితం. పువ్వు ఎంతో ఎదగచ్చు, ముద్దబంతి పువ్వు 100 రేకులు ఉండొచ్చు, అయినా సున్నితమే. 100 రేకులు ఉంది కదా అని చెప్పి తోటకూర తరిగినట్టు తరిగేస్తారా ముద్దబంతి పువ్వుని? ముద్దబంతి పువ్వు 100 రేకులు ఉన్నాయండి, ఒక్క రేకు కాదుగా తరిగే, కురరం కదా, హింస కాదు. ముద్దబంతి పువ్వే, 100 రేకులు కాదు, 1,00,000 సరే. స్త్రీ అంతే, ముద్దబంతి పువ్వు, ముద్దపప్పు కాదు. మగాడు ముద్దపప్పు, అది వేరే విషయం. అన్ని విషయాలు స్త్రీలకి చెప్పకూడదు. ముఖ్యంగా నష్టాలు అత్యవసరమైతేనే, ఆవిడ పాత్ర ఏదైనా ఉంటేనే, ఆవిడ ఏదైనా సలహా అవసరమైతే, లేదు దుఃఖానికి తట్టుకోలేకపోతే భార్యకి చెప్పవచ్చు, ఇంకెవరికి చెప్పకూడదు. ఇదే ఈ ఉద్విగ్నతకు తట్టుకోవడం అంటే ఇది. అనేక రకాల వార్తలు తెలుస్తూ ఉంటాయి. ఉద్విగ్నతకు తట్టుకోవాలి. మనం బాధపడచ్చు, దానికి తీసుకోవాల్సిన చర్య తీసుకుంటాం, కానీ ఉద్విగ్నతకు తట్టుకోవాలి. హర్ష అమర్ష భయ ఉద్వేగైర్ముక్త యస్సచ మే ప్రియ. ఈ ఎక్కువగా ఆనందించడం, ఎక్కువగా భయపడడం, ఈ ఉద్విగ్నత, ఇవన్నీ లేనివాడు నాకు భక్తుడు. ఇందులో ఎక్కడ పూజలు, పురస్కారాలు, నోములు, వ్రతాలు లేవు, గమనింతురుగాక. ఈ రకమైన జ్ఞానం యస్మాన్నోద్విజితే లోక. లోకాన్ని మనం భయపెట్టం, ధైర్యం చెబుతాం. బలహీనులకు ధైర్యంగా నిలబడతాం. లోకాన్నోద్విజితే చేహ. లోకానికి మనం భయపడం. ఎవరు బెదిరింపులకి బెదిరే ప్రసక్తి లేదు. ఎవరు మనవాళ్ళు, ఎవరు కానివాళ్ళు, ఎవరు ఉండని, జారిపోని, మనం ఖచ్చితంగా మనం చెప్పదలుచుకున్న జ్ఞానమే చెబుతాం. మనం ఉండదలసిన విధానంగానే ఉంటాం. హర్ష అతి సంతోషం కానీ, అమర్ష కోపం కానీ, భయం కానీ, ఉద్వేగం కానీ మనస్సులోకి రానియం వీలైనంత వరకు నిగ్రహించుకుంటాం. ఇప్పుడు మనం భక్తులము కదా, మహాభక్తులు. యుస్సచ మే ప్రియ, నాకు ఇష్టమైన వాడు అంటున్నాడు కృష్ణుడు స్వయంగా. అంతేగాని కృష్ణుడు నాకు కదంబ కుసుమం ఇష్టం, మల్లెపువ్వు ఇష్టం, నాకు ఎక్కడ వేణుగానం జరిగితే ఇవన్నీ చెప్పలేదండి ఆయన. ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు ఇవి. ఈ పువ్వు ఇష్టం, ఈ ఆకు ఇష్టం, ఇవన్నీ మనం పెట్టుకున్నవి. అన్ని పువ్వులు ఇష్టమే, అన్ని ఆకులు ఇష్టమే. వేణుగానమే కాదమ్మా,
భయంకరమైన వికల సంగీతం కూడా ఆయనకి ఇష్టమే, వికృత స్వరాలు కూడా ఆయనకి ఇష్టమే. ఆ వికృత స్వరాల వెనక ఉండే ఆర్తనాదాన్ని మనం పట్టుకోవాలి, ఆ హృదయానికి ఆశ్వాసన అందించాలి. ఎందుకు ఆ బిడ్డ అరుస్తున్నాడు? నిన్నగాక మొన్న పత్రికల్లో చూశాను, పుట్టిన బిడ్డను తీసుకెళ్లి శ్మశానంలో పొదల్లో బారేసేట. తల్లి అంటే ఆవిడ పిశాచం తప్ప, తండ్రి అంటే వాడు దెయ్యం తప్ప. పిశాచం శ్మశానంలో పొదల్లో బారేస్తారా పుట్టిన బిడ్డని? పత్రికలో వస్తే జాలేసి ఏడిగా ఆ స్థానంలో మనం ఉంటే వాడికి ఏం ప్రపంచం తెలియదే, వాడిని అలా వదిలి పారేస్తారా? ఎవరో చూసి తీసుకొచ్చి ఎక్కడో శిశు విహార కేంద్రంలో అప్పగించారట. ఇంకా అటువంటి ఒకటి ఉన్నాయి కాబట్టి లోకం ఇంకా వానలు కురుస్తున్నాయి. ఎన్ని పాపాలు జరుగుతున్నాయండి లోకంలో. మళ్ళీ వీళ్ళే చక్కగా ఇంకో పెళ్లి చేసేసుకోవడం, గుళ్ళోకి వెళ్ళడం, మళ్ళీ ఆంజనేయ స్వామి ముందు దండలు మార్చుకోవడం. ఆంజనేయ స్వామికి ఎంతవరకు పెళ్ళి అవ్వలేదు. ఆయన కుళ్ళిపోతారు వీళ్ళని చూసి వీళ్ళు ఏమిటారు నా దగ్గరికి వచ్చారు, సీని పుట్టిన బిడ్డను అవతల పారేసి ఇంకోటి పెళ్లి చేసుకోవడం. ఈ పారేసేది అందుకోసమే కదా, ఉంటే పెళ్ళిళ్ళు అవ్వనే కదా. అంటే మన వాంఛలు, మన కోరికలు, మన దైహికం, మన లైంగికం మనకిష్టం. ఒక బిడ్డ బతుకు నాశనం అయిపోయినా మనకు పర్వాలా. ఈ ఆలోచనను మార్చుకోవాలి భక్తి అంటే. లోకాన్ని భయపడద్దు, నువ్వు లోకానికి భయపడద్దు. అతిగా ఆనందించద్దు, అతిగా కోపించద్దు. అవసరం కోసం ఏదో మందలించడం వేరు, ఆ కోపం మనసులో పెట్టుకోవద్దు. భయపడద్దు, భయపెట్టద్దు. ఉద్విగ్నతకు లోను కావద్దు, ఎవరిని ఉద్విగ్నతకు లోను చేయొద్దు. అలా ఉంటే, అలా ఉండగలిగిన వాడు శివుడు. ఎందుకుంటాడో తెలిసానా? ఏ రకమైన భయాలు, ఆనందాలు, కోపాలు రావలసిన అవసరాలు ఏవి లేకుండా చేసుకున్నట్టు ఆయన తెలివిగా. దాన్ని చెబుతున్నాడు బహు చమత్కారంగా దూర్జటి. కలధముతాద్రియి. నిజంగా తెలివైన వాడు అంటే నువ్వు 3 సార్లు చూడండి ఈ పద్యాల్లో, నువ్వు ఓసారి అమాయకుడు అన్నాడు, నువ్వు పెద్ద మాయగాడు అన్నాడు, నువ్వు మమ్మల్ని మాయ చేస్తున్నావు, మేకులో మేకేసి బిగించావన్నాడు, రకరకాలుగా చెప్పాడు. ఇవన్నీ చెప్పి ఇప్పుడు అంటున్నాడు, నీ అంత తెలివైనవాడు అవడు లేడయా. అంటే శివుడు మళ్ళీ ఏమిట్రా మొన్న ఏదో అన్న. అప్పుడు అలా అంటాం, బాబు నా పద్యం ఛందస్సు వేరు, ఈ పద్యం ఛందస్సు వేరు, సరే కానీ అన్నాడు ఆయన. దుర్జుడు చెబుతున్నాడు, ఎంత అందంగా భగవంతుని కీర్తిస్తున్నాడు. నీ అంత తెలివైనవాడు అవడు లేడయ్యా, మాకంటే చాలా తెలివైనవాడు నువ్వు. ఎందుకంటే కలధముతాద్రియు అస్థిమాలికయు గోగంధర్వమున్ పుంకయున్ పులితోలున్ భసితంబు పాప తొడవుల్ పోకుండ తోబుట్లకై తొలినేవారల తోడబుట్టవు, తొలినేవారల తోడబుట్టవు, కళాదుల్ గల్గే మేలయ్యే, కళాదుల్ గల్గే మేలయ్యే, ఈ సిలుగుల్ దురము చేసి కొంటిరిగియే శ్రీకాళహస్తీశ్వర. ఇదివరకు కలలంచున్ శకునంబులంచు గ్రహయోగంబంచు సాముద్రికంబులటంచున్ తెవులం చరిష్టమనుచున్ భూతాదులంచున్ విషాదులంచున్ నటంచున్ నిమిషార్థ జీవనమునందున్ ప్రీతి పుట్టించి ఈ సిలుగుల్ ప్రాణులకి నిజేసితివయ శ్రీకాళహస్తీశ్వర. మాకేమో ఈ తక్కువపాటు జీవనంలో రకరకాల లంకెలన్నీ పెట్టావు, గుడి నమ్మకాలన్నీ పెట్టావు, భయాలన్నీ పెట్టావు అని ఈ సిలుగులు దూరము చేసి కొంటెరిగియే శ్రీకాళహస్తీశ్వర. నువ్వేమో తెలివిగా ఇవన్నీ దూరం చేసుకున్నావు. ఎలాగట? శివుడు చాలా తెలివిగా ఆలోచించాట. నాకు కొన్ని ఉన్నాయి, అవి ఎవరికి పోకూడదు, నేను ఒక్కడే అనుభవించాలి. ఏమిటా ఉన్నవి? కలధౌతాద్రియు వెండికొండ, అస్థిమాలికయు ఎముకల దండ. ఇది పెద్ద ఆస్తి, మరి సేఫ్ డిపాజిట్ లాకర్లో పెట్టి సంవత్సరానికో 1500 అద్దె కడితే సరి, ఎప్పుడైనా తీస్తే హడిలు చేస్తారు. ఈ ఎముకలట, ఈ వెండికొండట ఎముకలు, ఈయనకున్న ఆస్తులు ఇవి. అస్థిమాలికయు గోగంధర్వమున్. ఇదో విచిత్రమైన మాట. గంధర్వ శబ్దానికి వాహనం, గుర్రం అని అర్థం ఉంది. గుర్రాన్ని వాహన సామాన్యంగా వాడారు పూర్వం. గుర్రం అనే మాట, అశ్వం అంటే అశ్వమే కాదు, వాహనం. అంచేత నాగాశ్వుడు అంటే ఏనుగు వాహనంగా కలిగింది లక్ష్మీదేవి, నాగాశ్వ. సింహాశ్వ అంటే సింహం వాహనంగా కలిగింది పార్వతీదేవి. గరుడాశ్వ, గరుత్మంతుడు వాహనంగా కలిగిన వాడు విష్ణువు. వృషభాశ్వ అంటే వృషభం వాహనంగా కలిగిన వాడు శివుడు. అశ్వశబ్దాన్ని వాహన సామాన్యంగా వాడారు. అశ్వశబ్దానికి ఉండే పర్యాయ పదాలు కూడా వాడారు. అశ్వశబ్ద పర్యాయ పదాల్లో ఒకటి గంధర్వం. గంధర్వం అంటే గుర్రం అని అర్థం ఉంది. అందుకని గోగంధర్వమున్ నంది వాహనం. ఆయనకున్నది నంది వాహనం, నాగభూషణ ఇవే కదా. పున్కయున్ పునుక, చేతిలో పునుక, బ్రహ్మదేవుడు కపాలం. పులితోలును, కట్టుకునేది పులితోలు. ఈయనకున్న ఆస్తిపాస్తులు ఇవి. ఇంత ఈ పులితోలు, ఈ బ్రహ్మ కపాలం చెప్ప, ఈ ఎముకల దండ, భసితంబు ఒంటి నిండా పూసుకునే బూడిద, అదో పెద్ద ఆస్తి. మరి బంగారం కాదు. పాప తొడవులు. పాప తొడవులు ఏమిటండి? ఎవరి పాప? ఎవరి పాప? పాము పాప, పేము ప్రేము ప్రేప, వేము వేప,
వేము అంటారు, తినగ తినగ వేము తీయనుండు, దాని నుంచే వేప చెట్టు వచ్చింది. నాము నాప, నవ్విన నాపచేనే పండుతుంది, నాము శబ్దం నుంచి నాప వచ్చింది. తెలుగు మాటలు ఇవి. అలాగే పాము పాప, అందుకని పాము అంటే పాము, పాప అంటే పాముకు సంబంధమైన. పాప తొడవులు పాముతో చేసిన ఆభరణాలు, నాగాభరణాలు. ఈయనకున్న ఆస్తిది మొత్తం. ఏదైనా ఒకవేళ శివుడు ఎన్నికల్లో పోటీ చేస్తే భన్వర్లాల్ గారు నీకున్న ఆస్తి ఏమిటో చెప్పబోయా ఎఫిడవిట్లు అంటే ఆయన ఏమి రాస్తారంటే వెండికొండ ఓటు ఉందంటే మా ఆవిడ పేరు మీద ఉంది అంటాడు. ఈయన పేరు మీద లేదు అది. ఇక్కడ పార్వతీదేవి ఆవిడ గొడవ పెడుతుంది, ఏమన్నా మా నాన్న ఇచ్చారు నాకట్టు. ఈయన అత్తారింట్లో ఉంటున్నాడు ఈ పెద్ద మనిషి, పరమసుఖం కదా అని. ఇంకేముందయ్యా అంటే ఇగో మెడలో ఎముకలు దండు ఉందండి, చేతిలో కపాలం ఉందండి, మరి బూడిది ఉందండి, పులితోలు ఉంది. మరి ఇలాంటి వాడు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయొచ్చు అంటే ఎన్నికల్లో పోటీ చేస్తే బాగా సంపాదించుకోవచ్చని అంటాడు శివుడు కూడా. అందుకని ఆయనకున్న ఆస్తి ఇది. అయితే ఇది ఇవే పెట్టుకుని మిగిలినవేవీ లేకుండా చేసుకున్నట్టు. ఎందుకంటే పోకుండా తోబుట్లకై అది అని చమత్కారం. నువ్వు నీ శివుడికి అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు. శివుడు అన్నగారు ఎవరండి? శివుడికి తమ్ముడు ఎవరండి? లేరండి ఎవరు. ఇంద్రుడు ఉపేంద్రుడు వాళ్ళిద్దరూ అన్నదమ్ములు, ఇంద్రుడు విష్ణువు ఆదిత్యులు వాళ్ళు. సూర్యుడు 11 మంది ఉన్నారు, 12 మంది ఉన్నారు. అంటే శివుడికి అన్నదమ్ములు లేరు, శివుడికి అప్పచెల్లెళ్ళు లేరు. అంచేతను అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు ఉంటే ఏమవుతుంది? ఆస్తులు పంచుకుంటారు. ఎక్కడ వీళ్ళు నా పాముల ఆభరణాలు, ఎముకల దండలు, ఈ కపాలపు చెప్పలు, ఈ బూడిద పట్టుకుపోతారో వాటాలు వేసుకుని అన్న బెంగతో ఎవ్వరూ తోబుట్టులు లేకుండా చేసుకున్నావు. ఎంత తెలివైన వాడివయ్యా. ఈ మాట చూడండి. లేపోకుండా తోబుట్లకై తొలినే వారల తోడబుట్టవు. అసలు నీకెవరు తోబుట్టులు లేకపోవడానికి కారణం ఏమిటంటే నువ్వే లేకుండా చేసావు. ఉంటే వాళ్ళకి ఏమైనా పంచి ఇవ్వాలి. మళ్ళీ ఎముకల దండలో రెండు ఎముకలు పట్టుకుపోతాడేమో, పులితోల్లో సగం చింపుకుపోతాడేమో, ఈ కపాలంలో సగం మొక్క పట్టుకుపోతాడేమో. నీకున్నది పెద్ద గొప్ప ఆస్తి ఉందని ఇక్కడ మళ్ళీ ఈ అత్తారింట్లో వాడొచ్చి కూర్చుంటాడేమో తమ్ముడు పేరు మీద, అన్న పేరు మీద. అన్నదమ్ములు ఎవరూ లేకుండా చేసుకున్నావు, ఎంత తెలివైన వాడవయ్యా అని కళాదుల్గల్గి మేలయ్యే. ఆ చంద్రకళ లాంటివి సహజంగా వచ్చి నిన్ను చేరే, నువ్వు ఊరికే తెచ్చి పెట్టుకున్నవి కావు. కనీసం అవేనా ఉన్నాయి, మేము చూడడానికి అందంగా ఉంది కాస్త అంటే. మనకిష్టమైనటువంటి దేవుడు, మనకిష్టమైన వ్యక్తులు గొప్పగా ఉండాలి, ఉన్నత స్థితిలో ఉండాలి అని కోరుకుంటాం కదండి మనం. ఇప్పుడు ఏ రంగమైనా మీరు పరిశీలించండి, మనల్ని అభిమానించేవాళ్ళు ఉన్నారనుకోండి, మన బంధువులు. సాధారణంగా వారు ఏమంటారంటే నువ్వు ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలయ్యా, ఆయన ఎవరో వచ్చేసాడు, నువ్వు అంత రావట్లేదు, నువ్వు కొంచెం ఇంకా బాగా. ఇప్పుడు ఆయన వచ్చాడుగా సరిపోయిందిగా, మళ్ళీ నేను ఎందుకు రావడం? సరే, ఈ ఆలోచన ఓసారి తిరగేయండి, అటు తిరగేద్దాం. మన బంధువులు మనమే నెంబర్ 1లో ఉండాలని కోరుకుంటారు, వారి బంధువులు వారిని కోరుకుంటారు. ఇందులో రహస్యం ఏమిటో ఒకసారి ఆలోచించండి, తిరగద్దాం మన మనస్సులో మనమే నిజాయితీగా. అసలు వారెవరో ఉన్నారు, వారెవరో ఏదో చేస్తున్నారు, మా ఆధ్యాత్మిక రంగమే తీసుకుందాం. ఇంకో 3-4 చాలా బాగా చెప్తున్నారు, వారితో పాటు నా పేరు చెప్పుకుంటారు, సంతోషం, నాకేం ఇబ్బంది లేదు. మరి ఇప్పుడు వాళ్ళకంటే నేను పెద్దవాడిని అవ్వాలని మా బంధువులు అంటుంటే నాకు విచిత్రంగా ఉంటుంది. అసలు ఈ ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు వారెవరో అయ్యారు, వారు బాగానే చెబుతున్నారుగా అంటే అలా కాదు. నువ్వు అంటే మన బంధువు కాబట్టి వీడు పైన ఉండాలి, తద్వారా మనం పైన ఉండాలి. ఇది నిజంగా కాస్త లోపాయకారిగా ఆలోచించుకుంటే మన దృష్టి జ్ఞానం మీద లేదు, బంధుత్వం మీద ఉంది. దీనికిను మా అబ్బాయి కంపెనీలో నెంబర్ 1గా ఉండాలి అనడానికి తేడా ఏం లేదండి. ఇది కూడా పక్షపాతమే. నెంబర్ 1గా ఉండాలనే మాట నోటమట రాకూడదు. అసలు నెంబర్ 10 అయినా పర్వాలేదు. అందరము జ్ఞానవంతులమా కాదా, అందరం ఆనందంగా ఉన్నామా లేదా. అనేక రంగాలు కుళ్ళిపోయిన అన్ని రంగాల్ని బయట బాగు చేయగలిగింది ఆధ్యాత్మిక రంగం. దయచేసి దాన్ని కూడా కొల్లబెట్టకండి మన వ్యాఖ్యానాలతోటి. ఇగో ఈ భావాలు మనస్సులోంచి పోగొట్టుకోగలగాలి. అందుకే కళాదులు కలిగే మేలయ్యే అన్నాడు ఇక్కడ. సాధారణంగా ఈ మనుషులు ఈ భావంతో ఉంటారు, మనవాడు పైన ఉండాలి. అలాగే మన ఇష్టదైవం ఎవరుంటారో వారు సృష్టికి మూలం అవ్వాలి. ఇప్పుడు కొత్తగా నేను పేర్లు చెప్పను కానీ ఒక 20-30 ఏళ్ళుగా కొత్త దైవాలు బాగా ప్రచారం పొందుతున్నారు లోకంలో. వాళ్ళ గుళ్ళు ఎక్కువ కడుతున్నారు. పాత రాముడు శివుడు ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు కొత్త దైవాలు వచ్చారు, బాగా పేర్లు అనవసరం. కానీ వీళ్ళు ఒక్కోసారి మమ్మల్ని సంప్రదించి అడుగుతారు, నాకు మొహమాటం లేకుండా, ఏమండి ఈయన పూర్వం సృష్టికి మూలమని ఈయనకి ఎక్కడ పురాణాల్లో ఉంది? ఎక్కడ లేదయ్యా బాబు, ఈ దేవుడి గురించి పూర్వం ఎక్కడ లేదు, ఎందుకుంటుంది, ఈయన నిన్నగాక మొన్న పుట్టాడయ్యా అని అంటే, అలా కాదండి, ఉండాలి కదండి, కొంచెం మీరు వెతకండి, ఆ పురాణం మాకు చెప్పండి. ఎందుకంటున్నాడండి ఈ మాట? అసలు ఉన్న దేవుళ్ళు ఈయనకి ఎందుకు నచ్చలేదండి? ఈయన పూజిస్తున్నాడు కాబట్టి ఆ దేవుడు ఇప్పుడు ఉన్నట్టుండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిపోవాలి, శ్రీ మహావిష్ణువు కింద ఉండాలి, ఈయన పూజించే దేవుడు పైన ఉండాలి.
మరి మా అబ్బాయికి ప్రమోషన్ రావాలి, మా ఆవిడికి ప్రమోషన్ రావాలి, నాకు ప్రమోషన్ రావాలనడానికి దీనికి తేడా ఏదైనా ఉందండి? నీ దేవుడు గొప్పవాడి ఉండాలని కోరుకుని నువ్వు గొప్పవాడు అవ్వడం కోసం, అంతకంటే ఎలా? అదిగో నేను ఆయన్ని పూజిస్తున్నా, నేను గొప్పవాడిని. ఇందుకోసమేగా. ఇప్పుడు ఇంకో దేవుడు పైన ఉంటే నష్టం ఏమిటి? మనం పైన ఉండడం వల్ల ఏ కోరిక ప్రయోజనాలు సిద్ధిస్తాయనుకుంటాం, మన దేవుడిని పైన పెట్టడంలో కూడా మన ఉద్దేశం అదే. ఇప్పుడు మత కలహాలకు కారణం ఆలోచించండి దయచేసి. లోపల ఉన్న అహంభావం, భయంకరమైన జిహాద్ లాంటి హింసలకు కూడా కారణం లోపల ఉన్న అహంభావం, దైవభక్తి కానే కాదు. ఒక దేవుడి మీద నమ్మకం కోసం ఇంకోటి నరికేస్తున్నాడు, చంపేస్తున్నాడు అంటే వాడు మనిషే కాదండి, భక్తుడు ఎలా అవుతాడండి? అసలు దేవుడు ఉన్నది అందరినీ కలపడానిక, నరకడానికే? వీరు పవిత్రులు, వీరు కాఫీర్లు, ఎక్కడి నుంచి వస్తాయి ఈ మాటలన్నీ? అంతా భగవంతుడు సృష్టి అని మళ్ళీ మీరే చెబుతున్నారు. భగవంతుడు దుర్మార్గులను సృష్టిస్తాడా? నిన్ను నరకమని చెబుతాడు వచ్చేసి. ఎందుకు జరుగుతున్నాయి ఉగ్రవాదాలు? అహంభావం. నా గ్రూప్, నా ముఠా ఇది పైన ఉండాలి, ఏదో నేను పైన ఉండాలి. దీనికోసం యువతరాన్ని నూరు పోసేసి, క్యాసెట్లు పెట్టేసి, వాళ్ళని రెచ్చగొట్టేసి బలి చేసేయడం వాళ్ళని. సరిగ్గా ఈ కుళ్ళు భావాలు మనస్సులో ఉన్నప్పుడే దేవుణ్ణి కూడా మనం అలాగే ఆలోచిస్తాం. మన దేవుడు పైన ఉండాలి. అందుకే శివభక్తులైన వాళ్ళకు ఒక్కోసారి ఏం ఆలోచన వస్తుందంటే సరదాకి, మన శివుడు అందరికీ లోకువైపోయాడు, బూడిద పూసుకుని ఏనుగుతోలు పెట్టుకుని శ్మశానాల్లో ఉండి చెప్పబుచ్చుకుని, అందుకే ఆరాధనలు చేసేవాడు అందరూ శివుడు గుళ్ళో కడితే కాళ్ళు కడుక్కోవాలి, శివుడు శ్మశానంలో ఉంటాడు, అమంగళం అని అంటారు. ఆ భావన నుంచే సరదాగా దీంట్లో చూపించాడు. దూర్జుడు అంత కుళ్ళు భావాలు కలిగిన వాడు కాదు కాబట్టి, నాకు తెలుసయ్యా నువ్వు ఇలా ఎందుకుంటావు, మేమందరం ఇవన్నీ పెంచుకుని ఏం చేశాం? అర్ధానామార్జనం దుఃఖం, ఆర్జితానాం చ రక్షణం, ఆయే దుఃఖం వ్యయే దుఃఖం, ధిగర్థం దుఃఖభాజనం. డబ్బు సంపాదించడం కష్టం, సంపాదించిన దాన్ని రక్షించుకోవడం అంతకంటే కష్టం. రకరకాల చోట్ల దాయకపోతే ఎవడో ఒకడు పట్టుకుపోతాడు. చివరికి ఓ 1000 రూపాయలు జేబులో పెట్టుకుందామన్నా 1000ని 200 వెనక జేబులో, 200 ముందు జేబులో, 200 ఈ పక్క జేబులో, జీన్స్ ప్యాంట్ వేస్తే అదే సుఖం, 6 జేబుల్లో పెట్టచ్చు. చివరికి ఆ డబ్బు అలాగే ఉండగా ప్యాంటు వాషింగ్ మెషిన్లో బారేసి మొత్తం తడిసిపోతుంది. అలాగే సంపాదించిన ఆస్తులు, కొంత పొలం, కొన్ని ఇళ్ళు, కొంత స్థలం, కొంత బంగారం, కొంత డబ్బు, ఏదో 4 రకాలు, కొంత డిపాజిట్లు, ఏదో 4 రకాలు, మళ్ళీ ఆ డిపాజిట్లో మళ్ళీ పోస్ట్ ఆఫీస్ కొన్ని, లాస్ట్ ఆఫీస్ కొన్ని, ఏదో పెట్టుకుంటే కొన్ని ఉంటాయి. అన్నీ పట్టుకెళ్ళి ఒక చోట, నేను అన్నీ నాకు మొదటి నుంచేనండి ఒక బ్యాంకే నాకు నమ్మకం అండి, బ్యాంక్ ఆఫ్ దివాళా అని ఒకటే బ్యాంక్ అండి మొత్తం అంతా అని మొత్తం పట్టుకెళ్ళి అందులో పెడితే అది దివాళా తీస్తే మనం దివాళాయే. అలా చేసినట్టుగానే ఇక్కడ సరిగ్గా అదే భావనతో కనీసం పోనీ లేకపోతే లేకపోయానైనా కళాదులను గలనికి మేలయ్యే అవన్నీ గ్రహించిన వాడు కాబట్టి శివుడు సహజంగా నా దగ్గరికి ఏమన్నా వస్తే రాని, నేను మాత్రం ఏది కావాలని సంపాదించను. మన్మధుడిని చంపిన గుర్తుగా బూడిద పూసుకున్నా, గజాసురుడికి ఇచ్చిన వరాన్ని గుర్తుగా ఏనుగుని తోలుగా ధరించాను. అలాగే నాగాభరణాలు ఇవన్నీ తమంత తాము వచ్చి చేరాయి. నేను ఈ దేన్ని కాయ చంద్రుడు లేడా నెత్తి మీద, వెండికొండ మీద నేను లేనా, అవి మాత్రం నేను కావాలని కోరానా? అంచేత చంద్రుణ్ణి బూడిదని, వెండి కొండని బూడిదని, చంద్రుణ్ణి నాగాభరణాన్ని సమానంగా భావించగలిగిన వాడు శివుడు. ఆ భావనలోకే మనం కూడా వెళ్ళాలి. దాన్నే కాస్త పొడిగించి నృసింహ పురాణంలో ఎర్రాప్రగడ శివుడు గురించి ఓ చమత్కారం చెబుతాడు. నృసింహ పురాణం అంతా ప్రహ్లాద చరిత్ర కదా. అందులో మొదట్లో హిరణ్యకశ్యపుడు లోకాలన్నిటి మీద దండయాత్ర చేసిన విధానాన్ని వర్ణిస్తాడు. 3 లోకాలు ఆక్రమించాడు. మామూలే కదా, రాక్షసులంతా ఆక్రమిస్తారు, తర్వాత విష్ణువు వచ్చి ఏదో చేస్తాడు. ఆక్రమించిన పుట్ట అందరినీ ఆయన ఇష్టం వచ్చినట్టు బాధించేట్టు, శివుణ్ణి వదిలేసేట్టు. కైలాసానికి వచ్చి ఒక్క వస్తువు కూడా పట్టుకెళ్ళలేదు, ఏమీ బాధ పెట్టలేదు. అలా చూసి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఇది ఆధునిక కాలంలో యువతరానికి చాలా ఉపయోగపడే పద్యం. నృసింహ పురాణంలో ఉంటుంది. మనం గ్రహించాల్సింది ఎంతసేపు ప్రహ్లాద చరిత్ర అనగానే పోతన గారు భాగవతం ఒకటే కదా. ఆ పద్యాలు బాగుంటాయి, అది వేరే విషయం, ఆయన మహానుభావుడు. కానీ వేరే వాళ్ళు కూడా రాశారు, కాస్త అవి కూడా చదవాలి. ఎర్రాప్రగడ నృసింహ పురాణం చాలా బాగుంటుంది. అహోబల నృసింహ క్షేత్ర మహిమ ఆధారంగా దాన్ని రచించాడు. చెప్పింది ప్రహ్లాద కథ, చాలా బాగా చెప్తాడు. ఒక రకంగా పోతన గారి భాగవతంలో కొన్నింటికి ఎర్రాప్రగడ పద్యాల్లో మూలాలు ఉన్నాయి. దానికంటే ముందువాడు కదా మరి. ఆయన అంటాడు, శివుణ్ణి ఎందుకు వదిలేశాడు హిరణ్యకశ్యపుడు? ఇంతమందిని బాధించినవాడు, ఇంతమంది మీద దండయాత్రలు చేసినవాడు, ఇంతమంది ఐశ్వర్యాలు కొల్లగొట్టుకుపోయినవాడు శివుణ్ణి ఎందుకు వదిలేశాడంటే, ఏముంది ఈయన దగ్గర? ఎక్కడిదెద్దు బూదియును ఎమ్ములు సొమ్ములు
ఎందుకంటే చూడు ఒకసారి పైనుంచి కిందకు చూశారు, ఏముంది ఇక్కడ నా బొంద పట్టుకెళ్ళడానికి? ఎక్కడిదెద్దు బూదియును ఎమ్ములు సొమ్ములు భిక్ష జీవనంబు, ఒక్కటి గట్ట చీరయును ఉండగా నిల్లును లేదు నిక్కువంబు, ఇక్కరకుం తపస్విజనునేచిన నయ్యది ఏమటంచు, ఇక్కరకుం తపస్విజనునేచిన నయ్యది ఏమియంచు, తానొక్కని శర్వు నిన్బరు పనొల్లడు దైత్యుడు అనాదరంబునన్, తానొక్కని శర్వు నిన్బరు పనొల్లడు దైత్యుడు అనాదరంబునన్. ఎక్కడిదెద్దు, ఏవో వాహనం ఏమైనా పట్టుకెళ్తున్న కుబేరుడి మీద దండయాత్ర చేస్తే పుష్పక విమానం వస్తుంది, ఈయన దగ్గర ఏమొస్తుంది? నా తలకాయ ఆ ఎద్దు ఊరికి అది అరగంటకు అడుగు వస్తుంది, మధ్యలో పేడ ఒకటి సంత. అందుకని ఏమిటి ఈయన వాహనం ఏమైనా కారా పట్టుకెళ్తామా? బూదియును ఎమ్ములు సొమ్ములు, ఎముకల దండలు బూది, ఇవన్నీ పట్టుకెళ్ళి మనం ఏం చేసుకుంటాం? అమంగళం కూడా ఇంట్లో ఆడాళ్ళు ఒప్పుకోరు. భిక్ష జీవనంబు, ఆయన అడుక్కుతున్నాడు, ఈయన పట్టుకెడదామని అక్కడికి వెళ్ళినా ఇదే పని, ఈయన మళ్ళీ మనం పోషించాలి. ఒక్కటి గట్ట చీరయును, కట్టేందుకు బట్టలేదు ఏనుగు తోలు తప్ప, ఉండగా నిల్లును లేదు, ఇల్లు లేదు, అత్తారింట్లో ఉంటున్నాడు, అది కూడా జారిపోయే హిమాలయ పర్వతం, ఏం చేసుకుంటామని, ఇక్కడ ఉండం కూడా మనం ఎక్కువ జారిపోతాం అనవసరంగా అని. ఈ కరకుం తపస్వి జనునేచిన నయ్యది ఏమి ఎంచు, ఊరికి గడ్డాలు పెంచుకుని తపస్సు చేసుకునే వాడిని హింసిస్తే నాకు వచ్చేది ఇవిడ పాపం తప్ప అనవసరంగా అని. తానొక్కని శర్వు నిన్ పరుపనొల్లడు దైత్యుడు అనాదరంబున్, అందరినీ బాధ పెట్టినవాడు, అందరినీ దోచుకున్నవాడు, కైలాసాన్ని దోచుకోకుండా శివుణ్ణి ఏమీ అనకుండా వెళ్ళిపోయాడు. మనం గ్రహించవలసింది ఏమిటి అంటే, పేదరికంలో కూడా ఒక మంచితనం ఉంది, ఒక గొప్పతనం ఉంది. మనం ధనం కోసం ప్రయత్నం చేసినా అసలు కొన్ని వస్తువులు, కొన్ని రకాల ఆకర్షణీయమైన ధనాలు, బంగారాలు, ఇళ్ళు, స్థలాలు లాంటివి మనకి లేకపోవడంలో నిశ్చింతగా నిద్రపోయి గుండెల మీద హాయిగా చేతులు వేసుకుని పడుకోవచ్చు. అటువంటి సుఖం ఒకటి ఉంది అని గ్రహిస్తే పాజిటివ్ థింకింగ్ అంటారు దీన్ని. నమస్తే.